వెల్కమ్ టు 5D మీడియా. మన దేశంలో మళ్ళీ ఎన్నికల నగారం మోగబోతుంది. అంటే 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. వీటిలో ఏంటంటే ప్రధానంగా 3 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతుందని అర్థమవుతుంది. ఒక జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక మొదటగా ఏంటంటే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతుంది. ఇక ఈ రాష్ట్రాల్లో కనుక పరిస్థితి చూసుకుంటే ఈ ఎలక్షన్ అనేది ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు అనేవి బీజేపీకి అంటే భారతీయ జనతా పార్టీకి అగ్ని పరీక్షగానే చెప్పాలి. ఒక హర్యానాలో మాత్రం ఇది అధికారంలో ఉన్నప్పటికీ మిగతా 2 సార్లు కూడా బీజేపీ వాళ్ళు గతంలో కొంత రాజకీయం చేశారు అక్కడ. ఆ రాజకీయం చూసుకుంటే మహారాష్ట్రలో ఏంటంటే శివసేన పార్టీని అంటే శివసేన పార్టీ విభజించి ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందని మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ మహారాష్ట్ర రిజల్ట్ అనేది కూడా బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక రెండోది హర్యానా విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ గెలవడం కూడా వీళ్ళకి ఖచ్చితంగా అవసరం. ఇక ఇంకో రాష్ట్రం జార్ఖండ్ విషయానికి వస్తే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో. ఆయన మీద ఒక ఈడీ కేసు నమోదు అవడం, అరెస్ట్ చేయడం, మళ్ళీ తర్వాత కొంతకాలం వేరే అతను సీఎంగా చేయడం, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఆయనే మళ్ళీ సీఎంగా జార్ఖండ్ కొనసాగుతున్నారు. ఈ విషయంలో కూడా బీజేపీ పాత్ర ఉంది. ఇతను అరెస్ట్ చేయడంలో, మళ్ళీ బెయిల్ రావడంలో ఇదంతా కూడా బీజేపీ పాత్ర ఉందని చెప్పి మనకు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ కూడా ఈ రిజల్ట్ కూడా బీజేపీ మీద ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.